హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే మేము శని మహాత్మా స్వామి వాళ్ళు ఉద్భవించిన మూర్తి దగ్గరికే వెళ్తున్నాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరులో ఉండే మధురై అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ ఉంది. ఈ వీడియోని గనక బెంగళూరు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు చూస్తున్నట్లయితే ఎలా వెళ్ళాలి మధురై ప్లేస్కి అని చెప్తున్నాను చూడండి. హెసరుగట్ట నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు, లేదంటే నెల్మంగ్ల వయా దొడ్బళ్ళాపురం ఉంటుంది. సో ఇవి రెండు సైడ్ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎట్ సైడ్ మీకు కన్వీనియంట్ చూసుకొని మీరు వెళ్ళండి. ఇప్పుడైతే మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. సో నా లెట్స్ గెట్ into the video of the Sushanti Vlogs. స్వాగతం పలుకుతా ఆకాశ వీధుల్లో ఉత్సవము జరుగుతూ కరల మెరుపుల జ్వాల జ్వాలములతో న్యాయ దేవుడా నీ ఆగమనం. జయ జయ హో స్వామి, నీ కంటి వెలుగు ఈ క్షణాల నిమిషం. ధర్మపథము నీ అడుగు జలా, లోకమంతా నీ జయ హో ఘోషణ. శనీశ్వర నీ దివ్యనము జయ జయ, కర్మాల లెక్క నీ న్యాయ సింహం జయ జయ. వజ్ర సంకల్పం నీ కోపాగ్ని, విశ్వ విజేతవు నీ ధైర్యం. జయ జయ శనీశ్వర స్వామి. కాలచక్రం నీ జ్ఞాపకాల, ఆనంత సృష్టికి అతడు అధిపతి. చేతులు చచ్చి కొరుకునే వరము, చేతులు చచ్చి కొరుకునే వరము. కర్మాల తపస్సు నీ పాడాలలో, దిగువన భూమి పై నుంచి నీ న్యాయం. తైలాభిషేకం టికెట్ అయితే ఒక ఫ్యామిలీకి 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళు వద్దు అని చెప్పేశారు. సో ఇంకెందుకు అని చెప్పేసి నేను అది తీయలేదు. సో ఇప్పుడైతే మేము సెకండ్ టైం దర్శనంకి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే సాటర్డే 4 o'clock వరకు జనాలు చాలామంది ఎక్కువ ఉంటారనమాట. సో ఆఫ్టర్ 4 చాలా తగ్గిపోతారు జనాలు. సో అందుకే ఈ టైంలో రెండోసారి దర్శనంకి వచ్చి ప్రాపర్గా మీతో పాటు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంతవరకు మేము దర్శనం చేసుకున్నాం కదండి, అది వచ్చేసి ఉత్సవమూర్తి అనమాట. ఉత్సవమూర్తికి ఫస్ట్ మనం పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మనం ఉద్భవించారని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాలి. సో ఇటు సైడ్ నేను చూపిస్తానండి. మేము ఇలా గుడి నుంచి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి అర్చన మంటపం అనమాట. సో అక్కడికి వెళ్ళి అర్చన చేసుకునే వాళ్ళు ఉంటే ఇదే దేవుడు వచ్చేసి అర్చన చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మనం పూజ చేసుకున్న తర్వాత లైట్గా మనము లోపలికి ఇలా వెళ్తే ఇక్కడ మనకి ఉద్భవమూర్తి అని చెప్పాను కదా. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొబైల్ అస్సలు అలో లేదు, తీయకూడదని చెప్పేశారు. కాకపోతే ఇక్కడ ఎలాగైనా వీడియో తీసి మీతో పాటు షేర్ చేయాలని నా ఒక తపన అనమాట. సో ఇక్కడ నేను గుడిలో వెళ్ళాక చూపిస్తాను. బ్లాక్ కలర్గా కిందన ఉద్భవం అయి ఉంటుందండి, అది మాత్రం చూడండి. అది వచ్చేసి చాలా మెయిన్ పవర్ఫుల్ అనమాట. ఎవరికైనా ఏళ్ళనాటి శని కానీ ఎవరి మీదైనా శని ప్రభావం ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వస్తే తగ్గుతుంది అని చెప్పారండి. సో అందుకే చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఈ సరౌండింగ్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి దేవుడి దర్శనం అయితే పొందండి, ఓకేనా. మేమైతే ఇలా అంటే 2 times దేవుడి దర్శనం పొందిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఇప్పుడు మనము శని మహాత్మా స్వామి వాళ్ళ భార్య జ్యేష్ఠాదేవి అనమాట. సో అక్కడికైతే ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చి అమ్మవారిని కూడా దర్శనం పొందండి. అప్పుడు ఉండేది శనీశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. అందరూ అంటున్నారు శనీశ్వర స్వామి వాళ్ళ వైఫ్, సో అమ్మవారు అనమాట. సో అందుకే ఆ టెంపుల్కి వచ్చాము, వెళ్ళి చూసాము. నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అయితే శనీశ్వర స్వామిది ప్లే చేస్తానమాట. ఇది వచ్చేసి నాకు కాపీరైట్ పడదు, ఎందుకంటే ఇది AI జనరేటెడ్ మ్యూజిక్ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇందులో కొద్దిగా తప్పులు ఉంటాయి అనమాట, మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. స్వాగతం పలుకుతా ఆకాశ వీధుల్లో ఉత్సవము జరుగుతూ కరల మెరుపుల జ్వాల జ్వాలములతో న్యాయ దేవుడా నీ ఆగమనం. జయ జయ హో
జయయా శనీశ్వర. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మేము మా ఊరికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడైతే మా ఏరియాలో ఉండే శివస్వామి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. మీరు చాలా వీడియోస్లో చూసారని అనుకుంటున్నాను. అయినా నేను ఇక్కడ ఒకసారి అప్లోడ్ చేస్తాను మీతో పాటు. గణపతి నీరాకకు తోళి పూజ నీ పాడకు విఘ్నాలు తొలిగే నీ చూపుతో లోకాల కూలిగే నీ చూపుతో లోకాలకు నీ రక్ష నీ రూపుతో జయ గణేశ విజయ గణేశ